భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 3 శ్లోకం శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనువాదం శ్రీ భగవానుడు అన్నాడు, అనగా ఈ లోకంలో నేను 2 మార్గాలను పూర్వం బోధించాను. జ్ఞానయోగం సాంఖ్యులైన జ్ఞానుల కోసం, కర్మయోగం యోగులైన కర్మచేయువుల కోసం వివరణ. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని సందేహాన్ని తీర్చడం ప్రారంభిస్తాడు. ఆయన చెబుతున్నది జీవన మార్గం ఒక్కటే కాదు, మనసు స్థాయి మరియు స్వభావం ఆధారంగా మార్గాలు భిన్నం. జ్ఞానయోగం ధ్యానం, తపస్సు, ఆత్మచింతనలో నిమగ్నమై ఉండగల వారికి, కర్మయోగం ప్రపంచంలో కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఫలాసక్తి లేకుండా ఉండగల వారికి. తాత్విక సందేశం: ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక పయనం ఒకేలా ఉండదు. కొందరు ధ్యానంలో శాంతి పొందుతారు, మరికొందరు కర్తవ్యాన్ని సేవగా భావించి ముందుకు సాగుతారు. 2 సరైన మార్గాలే, కానీ మనసుకు, స్వభావానికి తగినది ఎంచుకోవాలి. ఎండ్ నోట్. మార్గం వేరైనా గమ్యం మోక్షమే. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.